తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఆమె సింగర్ కనకవ్వ. పరిచయం అవసరం లేదు, మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. కనకవ్వ గారు నమస్తే. నమస్తే, అందరికీ నమస్తే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే. సరే నాన్న. మీ పాటలు వింటుంటాము, మేమే కాదు మా పిల్లలు కూడా మీ పాటలు వింటుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత అనర్గళంగా ఇంత కంటిన్యూగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సెలబ్రేషన్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? పాటలు మీరు అటెండ్ అవుతారు, ఈరోజు కూడా అటెండ్ అవుతా ఉన్నారు. తెలంగాణ రాకముందు ఇన్ని సంతోషాలు లేవు, ఇంత సంబరం లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన బట్టి అన్నిటికీ సౌకర్యాలు, పింఛన్లు, 2000 పింఛన్కి 2000 చేసిండ్రు, 200 పింఛన్కి 2000 చేసిండు, వికలాంగులకు 4000 చేసిండు, ఇంటింటికి నల్లలేపిచ్చిండ్రు. తెలంగాణ వచ్చి ఇప్పుడు 12 వెళ్ళి 13 పడుతుంది కదా. అప్పటి నుంచి మాకు ఏ లోటు లేకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చిండు సారు. ఇంటింటికి నల్లలేపిచ్చిండు, ఫ్రీ ఇండ్ల నల్ల ఇవి కరెంటు చాలా తక్కువ చేసేసిండు. మంచిగా ఇండ్లు కట్టించిండు, ఎన్ని సౌకర్యాలు చేసిండు ఆ సారు. అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కలిసిరా ఎప్పుడన్నా మీరు కేసీఆర్ని కలిసి మాట్లాడిరా? కేసీఆర్ మీటింగ్కు 2 సార్లు అయినా కలిసిండు. కానీ కేసీఆర్ కలిసిండ్రు. గుర్తుపడతాడు కదా మిమ్మల్ని, ఏమంటాడు? పడతారు ఇక అవ్వా అంటారు, కనకవ్వ అంటారు. కేసీఆర్ అంటే చాలా మందికి రీచ్ కానీ తక్కువ కదా కదా. ఆయనే అంత పెద్ద సీఎం సార్ అయినా కూడా మనలా ఒక తల్లిలాగా అక్కలాగా మాట్లాడతాడు. కేటీఆర్ను కలిసిన, హరీష్ రావును కలిసిన వాళ్ళు సంతోషంగా అవ్వా అని గుండె కత్తుకుంటారు. ఇంకోరెవరిని కలిసి రాజకీయ నాయకుల పొన్నం ప్రభాకర్ సార్ను కలిసిన, ఇది రేవంత్ రెడ్డిని కలిసిన, రేవంత్ రెడ్డిని కలిసిన. అప్పుడు అది ఓడిపోకముందు అది సీఎం జగన్ను కలిసిన, జగన్మోహన్ రెడ్డిని కలిసిన. పాట గొబ్బియల పాటకు నా ఆరోగ్యం బాగలేదు, అప్పుడు దావకాండ్రు ఉన్న చంద్రబాబు నాయుడు కలిసిన. చంద్రబాబు నాయుడిని కలవలే, ఆ సారు కలవలే. ఉన్నది సార్ను అందరినీ రాజకీయం సార్లు కలిస్తే మనకు సంతోషం కదా. పవన్ కళ్యాణ్ కలవలే. సినిమా వాళ్ళతో ఎవరితో కలిసి పనిచేసి మీరు ఎక్కడెక్కడ పాడిరు? నేను రాజస్థాన్లో జటాధర సినిమా తీసిన, చెన్నైలో నానితోని దసరా సినిమా తీసిన, అది గుంటూరు కారము మహేష్ సినిమాలో తీసిన, సలార్ సినిమా ప్రభాస్తో తీసిన. ప్రభాస్ గుర్తుపడతాడా మిమ్మల్ని? కలవలే, నేను పోయిన రోజు. షూటింగ్ లేదేమో? షూటింగ్ నాకున్నది కానీ ఆ సార్కు లేదు. అది అందులో పెద్ద పాత్రే నాది, పాట నాదే, పెద్ద పాత్రే యాక్టింగ్ కూడా మీరే చేసినారు? నాటింగ్ నాదే. ఇక కొన్ని లైన్లు ఏదైనా ఇంకా ఏది పాడాలనో తెలియక కొంచెం మిస్ అయినా. బాలకృష్ణ సినిమా అఖండలా బాలకృష్ణ అవ్వా అవ్వా అని మస్తు సంబరపడ్డాడు. అఖండ 2లా ఎంతో మంది జయ కొట్టిర్రు నా పాటకు. బాలకృష్ణకు దండం పెడితే అవ్వా అని దండం పెట్టిండు. అవ్వా నేను ఆడ కిందికి పోయిన అందరిని చూడాలని. అవ్వా కూర్చున్న సార్ లేచి అవ్వా ఎటు పోతావు అని అంటూ మురళి మోహన్ సార్ దగ్గర అక్కడ కూర్చుంటా అంటున్నా. నాకు ఏం మాట్లాడన్నా అర్థమైంది. దూరం కూర్చుంటాను? దూరం కాదు, ఇళ్ళ లైన్లోనే మురళి మోహన్ సార్ కూర్చున్నాడు. ఆడ కూర్చుంటా నేను అని పోతన్నా. కూర్చోప అవ్వ అన్నాడు. మంచిగా వాణ్యవవ్వ అని మస్తు సంతోషపడ్డారు. ఎంతో ఇక తమన్ సార్ అయితే ఒక్క లైన్ వాడినాక ఈ అవ్వ మిస్ అవుతుందో ఏమో అని భయపడ్డాడో ఏమో. ఒక్క లైను పాడినాక అమ్మయ్యా అని తమన్ సారు అంటే, పాట చదువు రాదు, పెద్ద మనిషి, మిస్ అయితే ఇంత జనం మంచిగా ఉండదు కదా అని అనుకున్నాడో ఏమో. ఇక ఒక్క లైన్ వాడినాక అమ్మయ్యా అని సంబరపడ్డాడు. అఖండ 2లో ఎంత చక్కని పాట అంటే అది అంత చక్కని పాట. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒక పాట మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట ఏం చెప్తావు? తెలంగాణ పాట ఒక పాట. ఎందుకంటే కనకవ్వ అంటే పాటనే, నేను మిమ్మల్ని చూడగానే పాటనే గుర్తొస్తుంది. తెలంగాణ అంటే నేను వాడే పాటలే. పాడిన పాట అయినా పర్లేదు. నరసపల్లె గండిలోన గంగదారి ఆడిన విలి ఆటలకు గంగదారి, ఆడిన విలి ఆటలకు గంగదారి, మోగనే విలి మోసపాయ గంగదారి,
ఇద్దరాము కూడుదాము గంగదారి వద్దిమాను కరుగుదాము గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండే గంగదారి. అక్కండది 2 లైన్లు వాడన్నా. కట్టిన పుణ్యము కట్టెల పానుపు సిద్ధం చేసే ఆటేరా, తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట పుట్టెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. మంచి సంతోషం అనిపించింది పాట రూపంలో అయిపోయింది. ఒకటి చివరిగా సింగర్లు మీలాంటి వాళ్ళు పాడిన పాటలతోటే తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసింది, చెన్నెల లోపల చైతన్యం తీసుకొచ్చింది. తెలంగాణ రానికి కారణం పాటలు కూడా చాలా ప్రధానం. ప్రజలు ఉద్యమాలు చేసి రాజకీయ నాయకులు చేసి అంతా ఉన్నా మీది కూడా చాలా ముఖ్య పత్రిక. మీలాంటి వాళ్ళు పాడిన పాటలు చాలా మంది ఇన్స్పిరేషన్ చేసినాయి యూత్ని. తెలియడంలో కూడా పాట రూపంలో అర్థమైపోయింది, 5 నిమిషాలు అర్థమైపోయింది తెలంగాణ అంటే ఏందనేది. అట్లా అట్లా నాయుడు వాళ్ళు మన తెలంగాణలో ఎవ్వరు రాలే. ఈ 10 టీవీ పోక్ స్టూడియోలా మైక్ టీవీ సారు ఆ పాటలు మైకులు ఇస్తే ఆ పాటలు జానపదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఏడవాడాలనుకుంటానరా, ఒక్క పాట 2 నిమిషాలు వాడి పంపుండ్రు అని ఆడి ఇచ్చిండ్రట నాకు. అది ఏముందో అన్నారు. అది నంబర్, ఈ నంబర్కి పంపించమంటే ఇక మేము పాటలు వాడి పంపిస్తే అందరు వయసు వాళ్ళు అందులో నేను ఒక్కదాన్నే ఆ రోజులల్లో 60 ఏళ్ళ దాన్ని. ఇక అందరు మారిపోయారు పాపం బిడ్డలు. నేను ఒక్కదాన్నే వచ్చి పెద్ద పెద్ద సినిమాలు పాటలు పాడతాను. కనుక ఒక సొంత ఇల్లు ఉందా? ఇబ్బంది ఇల్లు లేదు నాకు, శాతం అయితే లేదు. నా వయసు అయిపోయింది, ఇప్పుడు 70 ఏళ్ళకు దగ్గర వస్తున్నా. నాకు ఇల్లు లేదు, ఇంత పింఛను కావాలి, నాకు ఇల్లు కావాలని ఆరాట పడుతున్నా. ఉండబోతే ఇల్లు లేదు. ఏం చెప్తారమ్మా ఇక్కడికి వచ్చి? ఇక నాకు ఇంత దయచేసి నాకు ఇంత ఇల్లు ఇప్పించి నాకు ఇంత పింఛను కావాలి. శాతం అయితే లేదు నాకు, 70 ఏళ్ళకు దగ్గర వచ్చిన. ఇది కనుక అటెండ్ అవ్వడానికి వచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆమె హాజరవుతా ఉన్నారు. ఆమె అనేక పాటలు పాడారు, సినిమాల్లో కానీ జానపద గేయాలు కానీ అనేక పార్టీ నాయకులతో కానీ మేము మాట్లాడినటువంటి పరిస్థితి. కనుక ప్రస్తుతం స్టేజ్ షేర్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ కనకవతో మళ్ళీ ఇంటర్వ్యూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కిడిగర్, హైదరాబాద్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఆమె సింగర్ కనకవ్వ. పరిచయం అవసరం లేదు, మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. కనకవ్వ గారు నమస్తే. నమస్తే, అందరికీ నమస్తే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే. సరే నాన్న. మీ పాటలు వింటుంటాము, మేమే కాదు మా పిల్లలు కూడా మీ పాటలు వింటుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత అనర్గళంగా ఇంత కంటిన్యూగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సెలబ్రేషన్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? పాటలు మీరు అటెండ్ అవుతారు, ఈరోజు కూడా అటెండ్ అవుతా ఉన్నారు. తెలంగాణ రాకముందు ఇన్ని సంతోషాలు లేవు, ఇంత సంబరం లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన బట్టి అన్నిటికీ సౌకర్యాలు, పింఛన్లు, 2000 పింఛన్కి 2000 చేసిండ్రు, 200 పింఛన్కి 2000 చేసిండు, వికలాంగులకు 4000 చేసిండు, ఇంటింటికి నల్లలేపిచ్చిండ్రు. తెలంగాణ వచ్చి ఇప్పుడు 12 వెళ్ళి 13 పడుతుంది కదా. అప్పటి నుంచి మాకు ఏ లోటు లేకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చిండు సారు. ఇంటింటికి నల్లలేపిచ్చిండు, ఫ్రీ ఇండ్ల నల్ల కరెంటు చాలా తక్కువ చేసేసిండు. మంచిగా ఇండ్లు కట్టించిండు, ఎన్ని సౌకర్యాలు చేసిండు ఆ సారు. అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కలిసిరా ఎప్పుడన్నా మీరు కేసీఆర్ని కలిసి మాట్లాడిరా? కేసీఆర్ మీటింగ్కు 2 సార్లు అయినా కలిసిండు. కానీ కేసీఆర్ కలిసిండ్రు. గుర్తుపడతాడు కదా మిమ్మల్ని, ఏమంటాడు? పడతారు ఇక అవ్వ అంటారు, కనకవ్వ అంటారు. కేసీఆర్ అంటే చాలా మందికి రీచ్ కానీ తక్కువ కదా కదా. ఆయనే అంత పెద్ద సీఎం సార్ అయినా కూడా మనలా ఒక తల్లిలాగా అక్కలాగా మాట్లాడతాడు. కేటీఆర్ను కలిసిన, హరీష్ రావును కలిసిన వాళ్ళు సంతోషంగా అవ్వా అని గుండె కద్దుకుంటారు. ఇంకోరెవరిని కలిసి రాజకీయ నాయకుల పొన్నం ప్రభాకర్ సార్ను కలిసిన, ఇది రేవంత్ రెడ్డిని కలిసిన, అప్పుడు అది ఓడిపోకముందు అది సీఎం జగన్ను కలిసిన, జగన్మోహన్ రెడ్డిని కలిసిన. పాట గొబ్బియల పాటకు నా ఆరోగ్యం బాగలేదు, అప్పుడు దావకాండ్రు ఉన్నా. చంద్రబాబు నాయుడు కలిసిన. చంద్రబాబు నాయుడిని కలవలే, ఆ సారు కలవలే.
ఉన్నది సార్ను అందరినీ రాజకీయం సార్లు కలిస్తే మనకు సంతోషం కదా. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కలవలే. ఉమ్. సినిమా వాళ్ళతో ఎవరెవరితో కలిసి పనిచేసిరు మీరు? ఎక్కడెక్కడ పాడిరు పాట? నేను రాజస్థాన్లో జటాధార సినిమా తీసిన, చెన్నైలా నానితోని దసరా సినిమా తీసిన, అది గుంటూరు కారము మహేష్ సినిమాలో తీసిన, సలార్ సినిమా ప్రభాస్తో తీసిన. ప్రభాస్ గుర్తుపడతాడా మిమ్మల్ని? కలవలే నేను పోయిన రోజు. షూటింగ్ లేదేమో. షూటింగ్ నాకున్నది కానీ ఆ సార్కు లేదు. అది అందులో పెద్ద పాత్రే నాది, పాట నాదే, పెద్ద పాత్రే యాక్టింగ్ కూడా మీరే చేసినారు? నాటింగ్ నాదే. ఇక కొన్ని లైన్లు ఏదైనా ఇంకా ఏది పాడాలనో తెలియక కొంచెం మిస్ అయినా. బాలకృష్ణ సినిమా అఖండ. అఖండలా బాలకృష్ణ అవ్వా అవ్వా అని మస్తు సంబరపడ్డాడు. అఖండ 2లా ఎంతో మంది జయ కొట్టిర్రు నా పాటకు. బాలకృష్ణకు దండం పెడితే అవ్వా అని దండం పెట్టిండు. అవ్వా నేను ఆడ కిందికి పోయిన అందరిని చూడాలని. అవ్వా కూర్చున్న సార్ లేచి అవ్వా ఎటు పోతావు అని అంటూ మురళి మోహన్ సార్ దగ్గర ఇక్కడ కూర్చుంటా అంటాను. నాకు ఏం మాట్లాడన్నా అర్థమైంది. దూరం కూర్చుంటాను. దూరం కాదు, ఇళ్ళ లైన్లోనే మురళి మోహన్ సార్ కూర్చున్నాడు. ఆడ కూర్చుంటా నేను అని పోతన్నా. కూర్చో అవ్వ అన్నాడు. మంచిగా వాణ్యం అవ్వ అని మస్తు సంతోషపడ్డారు. ఓ ఎంతో. ఇక తమన్ సార్ అయితే ఒక్క లైన్ వాడినాక ఈ అవ్వ మిస్ అవుతుందో ఏమో అని భయపడ్డాడో ఏమో. ఒక్క లైను పాడినాక అమ్మయ్యా అని తమన్ సారు అంటే పాట చదువు రాదు, పెద్ద మనిషి మిస్ అయితే ఇంత జనం మంచిగా ఉండదు కదా అని అనుకున్నాడో ఏమో. ఇక ఒక్క లైన్ వాడినాక అమ్మయ్యా అని సంబరపడ్డాడు. అఖండ 2లో ఎంత చక్కని పాట అంటే అది అంత చక్కని పాట. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒక పాట మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట ఏం చెప్తావు? తెలంగాణ పాట ఒక పాట. ఎందుకంటే కనకవ్వ అంటే పాటనే, నేను మిమ్మల్ని చూడగానే పాటనే గుర్తొస్తుంది. తెలంగాణ అంటే నేను వాడే పాటలే. పాడిన పాట అయినా పర్లేదు. నరసపేల్లే గండిలోన గంగదారి ఆడిన విలి ఆటలాకు గంగదారి, ఆడిన విలి ఆటలాకు గంగదారి, మోగనే విలి మోసపాయ గంగదారి, ఇద్దరాము గూడుదాము గంగదారి, వద్దిమాను కొరుగుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండే గంగదారి. అఖండది 2 లైన్లు వాడన్నా. కట్టిన పుణ్యము కట్టెల పానుపు సిద్ధం చేసే ఆటేరా, తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట, పుట్టెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. మంచి సంతోషం అనిపించింది పాట రూపంలో అయిపోయింది. ఒకటి చివరిగా సింగర్లు మీలాంటి వాళ్ళు పాడిన పాటలతోటే తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసింది, చెన్నెల లోపల చైతన్యం తీసుకొచ్చింది. తెలంగాణ రానికి కారణం పాటలు కూడా చాలా ప్రధానం. ప్రజల ఉద్యమాలు చేసి రాజకీయ నాయకులు చేసి అంతా ఉన్నా మీది కూడా చాలా ముఖ్య పత్రిక. మీలాంటి వాళ్ళు పాడిన పాటలు చాలా మంది ఇన్స్పిరేషన్ చేసినాయి. యూత్ని తెలవడంలో కూడా పాట రూపంలో అర్థమైపోయింది. 5 నిమిషాలు అర్థమైపోయింది తెలంగాణ అంటే ఏందనేది. అట్లా అట్లా నాయుడు వాళ్ళు మన తెలంగాణలో ఎవ్వరు రాలే. ఈ 10 టీవీ పోక్ స్టూడియోలా మైక్ టీవీ సారు ఆ పాటలు మైకులు ఇస్తే ఆ పాటలు జానపదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఏడవాడాలనుకుంటానరా, ఒక్క పాట 2 నిమిషాలు వాడి పంపుండ్రని ఆడి ఇచ్చిర్రట నాకు. అది ఏముందో అన్నారు. అది నంబర్, ఈ నంబర్కి పంపించమంటే ఇక మేము పాటలు వాడి పంపిస్తే అందరు వయసు వాళ్ళు అందులో నేను ఒక్కదాన్నే ఆ రోజులల్లో 60 ఏళ్ళ దాన్ని. ఇక అందరు మారిపోయారు పాపం బిడ్డలు. నేను ఒక్కదాన్నే వచ్చి పెద్ద పెద్ద సినిమాలు పాటలు పాడతాను. కనుక ఒక సొంత ఇల్లు ఉందా? ఇబ్బంది ఇల్లు లేదు నాకు, శాతం అయితే లేదు. నా వయసు అయిపోయింది, ఇప్పుడు 70 ఏళ్ళకు దగ్గర వస్తున్నా. నాకు ఇల్లు లేదు, ఇంత పింఛను కావాలి, నాకు ఇల్లు కావాలని ఆరాట పడుతున్నా. ఉండబోతే ఇల్లు లేదు. ఏం చెప్తారమ్మా ఇక్కడికి వచ్చి? ఇక నాకు ఇంత దయచేసి నాకు ఇంత ఇల్లు ఇప్పించి నాకు ఇంత పింఛను కావాలి, శాతం అయితే లేదు నాకు. 70 ఏళ్ళకు దగ్గర వచ్చిన. ఇది కనకవ్వ అటెండ్ అవ్వడానికి వచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆమె హాజరవుతా ఉన్నారు. ఆమె అనేక పాటలు పాడారు, సినిమాల్లో కానీ జానపద గేయాలు కానీ అనేక పార్టీ నాయకులతో కానీ ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. కనకవ్వ ప్రస్తుతం స్టేజ్ షేర్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ కనకవ్వతో మళ్ళీ ఇంటర్వ్యూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కిడిగర్, హైదరాబాద్.